కాకినాడ జిల్లా తునిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నిందితుడు నారాయణరావు మృతిపై ఆ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మా నాన్నను పోలీసులే చంపారంటోంది నిందితుడి కుటుంబం. మా నాన్నది బలవన్ మరణం కాదంటోంది ఆ కుటుంబం. రాత్రి 10:30కు ఘటన జరిగితే ఉదయం 7 గంటలకి సమాచారం ఎందుకు ఇచ్చారు అంటూ అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. నిందితుడి కుటుంబం ఘటన జరిగిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదు అంటూ ప్రశ్నిస్తోంది ఆ నిందితుడి ఫ్యామిలీ. పోలీసులు బలవంతంగా సంతకాలు తీసుకున్నారంటోంది నిందితుడి కుటుంబం. కోమటి చెరువు నుంచి ఆ శరీరాన్ని వెలికి తీయడం జరిగింది. అంటే నిందితుడు నారాయణరావు శరీరాన్ని వెలికి తీయడం జరిగింది. పోలీసులు పోస్ట్ మార్టానికి తరలిస్తూ ఉండగా ఆ కుటుంబం అడ్డుకుంది. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అదిగో మీరు చూడొచ్చు విజువల్స్ లో అక్కడ అంబులెన్స్ దగ్గర ప్రస్తుతం ఆ కుటుంబం అడ్డుగా నిలిచిన అంబులెన్స్ ని ముందుకి కదలనివ్వటం లేదు. ఆ కుటుంబం అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పోలీసులకు సంబంధించి మీరు చూడొచ్చు పోలీసులతో ఆ కుటుంబం అక్కడ ఆందోళనకు దిగింది, ప్రశ్నిస్తోంది. అక్కడ అడ్డుగా నిలిచింది. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆన్ స్క్రీన్. అక్కడ మహిళా పోలీసులు చేరుకున్నారు. ఆ కుటుంబాన్ని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మరికొంతమంది పోలీసులు అక్కడికి చేరుకొని ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం. మా కుటుంబానికి నిందితుడు నారాయణరావు కుటుంబం ఒకటే అంటోంది, మా నాన్నది అంటే నారాయణరావుని పోలీసులే ఇటు అది బలవన్ మరణం కాదు, పోలీసులే చేయించారని అర్థం వచ్చేలా వాళ్ళు అక్కడ మాట్లాడుతున్న సందర్భం. వాళ్ళు ఆందోళన వెలబుచ్చడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది. నిందితుడు నారాయణరావు మృతిపై కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. మా నాన్నను పోలీసులే చంపారంటోంది నిందితుడి కుటుంబం.